దేశపు ప్రాణ గణాంకాలు 2023 అనే నివేదికను భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం విడుదల చేసింది. ఈ నివేదికలో మహమ్మారి తరువాత భారతదేశ జనసంఖ్యలో జరిగిన మార్పులు, సాధారణ స్థితికి తిరిగి వచ్చిన జనాభా గణాంకాలను చూపించిందనమాట. సో ఈ పిక్చర్లో జెండర్ ఇంబ్యాలెన్స్, లింగ అసమతుల్యత ఈ చార్ట్లో 2023లో అత్యధిక మరియు అత్యల్ప జనన లింగ నిష్పత్తి సెక్స్ రేషియో అట్ బర్త్ ఉన్న 5 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు చూపబడ్డాయి అన్నమాట. సో ఎస్ఆర్బి సెక్స్ రేషియో అట్ బర్త్ అనేది ప్రతి 1000 మంది మగ శిశువులకు పుట్టే ఆడ శిశువుల సంఖ్యగా నిర్వచించబడుతుంది అనమాట. సో అత్యధిక లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తే అరుణాచల్ ప్రదేశ్ 1085, సెకండ్ ప్లేస్ నాగాలాండ్ 1007, గోవా 973, త్రిపుర 972, సో లద్దాఖ్ 972. నెక్స్ట్ అత్యల్ప లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రాలు చూస్తే గుజరాత్ 910, మహారాష్ట్ర 909, తెలంగాణ 906, బీహార్ 900, జార్ఖండ్ లాస్ట్ అనమాట 899. నెక్స్ట్ కీ ట్రెండ్స్, ప్రధాన ధోరణులను అబ్జర్వ్ చేస్తే జననాల తగ్గుదల 2023లో 2.52 కోట్ల జననాలు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే 2.32 లక్షల తక్కువ అనమాట. ఇది ఫెర్టిలిటీ రేటు, సంతానోత్పత్తి రేటు తగ్గుదలను సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ అనదర్ ట్రెండ్ మరణాల స్వల్ప పెరుగుదల అనమాట. 2023లో 86.6 లక్షల మరణాలు నమోదయ్యాయి. 2022లో 86.5 లక్షలతో పోలిస్తే స్వల్ప పెరుగుదల కనిపించింది అనమాట. 2022 కన్నా 23లో పెరుగుదల కనిపించింది. 2021లో నమోదైన 102.2 లక్షల మహమ్మారి గరిష్ట స్థాయి తర్వాత స్థిరీకరణ సూచిస్తుంది అనమాట ఈ మరణాల సంఖ్య అనేది. నెక్స్ట్ ఎస్ఆర్బి వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. సంస్థాగత జననాలు, మొత్తం జననాల్లో 74.7% ఆరోగ్య సంస్థల్లో, హాస్పిటల్లో జరిగాయి అన్నమాట. ఇది తల్లి శిశు ఆరోగ్య సేవల విస్తరణను సూచిస్తుంది. నెక్స్ట్ హై రిజిస్ట్రేషన్ లెవెల్స్, అధిక నమోదుల స్థాయి, మొత్తం జననాల నమోదు శాతం 98.4. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 90% కన్నా ఎక్కువ సమయానుకూల 21 రోజుల్లోపు నమోదు సాధించాయన్నమాట.